హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ బ్లాగర్స్. ఇవాళ మనం వచ్చేసింది పార్ట్ 3 ఆఫ్ గన్నీబాయ్ పెళ్ళి సిరీస్లో. అయితే ఈ గన్నీబాయ్ పెళ్ళి సిరీస్లో పార్ట్ 3లో ఏమేముందంటే గ్రూమ్ మేకింగ్ అండ్ హల్దీ. వీడియో అయితే మస్తు ఉంటుంది, క్రేజ్ అంటే క్రేజ్ ఉంటుంది, మొత్తం కంప్లీట్ చూడండి. ఏంటి వీడు 10-11 days అవుతుంది ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు, పార్ట్ 3 అప్లోడ్ చేయలేదు అని చూస్తున్నారా? నేను ఏం లేదు, ఒక చిన్న ట్రిప్కి వెళ్ళిన, చిన్న ట్రిప్ కాదు, 9 days ట్రిప్కి వెళ్ళిన, 9 తక్కువనే ట్రిప్స్కి వెళ్ళినాం అనమాట. సో ప్రతి ఒక్కటి వీడియో తీసుకున్నది కూడా కంపల్సరీ నేను అయితే వ్లాగ్ చేసిన, అది కూడా అప్లోడ్ చేస్తా. సో వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు మన గన్నీబాయ్ని అయితే పెళ్లి కొడుకుని చేస్తున్నారు. చాలామంది చాలా టైప్స్గా చేస్తారు అనమాట. సో మీ కల్చర్లో ఎలా చేస్తారని నాకు తెలియదు, కాబట్టి మీరు కామెంట్లో యూ క్యాన్ నో మీ. సో పెళ్లి కొడుకుని చేసేసారు, పోచమ్మ నాగుల దగ్గరికి తీసుకుపోయారు. వాళ్ళని మనోడైతే బయట అయితే డెకరేషన్ అయితే చేస్తారు ఫర్ హల్దీ. సో మన కల్చర్లో వెడ్డింగ్ అంటే అదొక అద్భుతం అనమాట. మస్తు అంటే మస్తు ఉంటుంది ఫీల్ వెడ్డింగ్ అనగానే. అండ్ మా వాళ్ళు వచ్చేసి ఇంట్లో మా వాళ్ళు డెకరేషన్ చేస్తారు అనమాట. ప్రతి ఒక్క విండో డోర్కి డెకరేషన్ చేస్తారు. బయట వంటలు అవుతున్నాయి, మన పెళ్లి కొడుకు డెకరేషన్ అదే. హాయ్ ఫ్రెండ్స్. కలడా యో యో మా డిపార్ట్మెంట్ ఇదంతా. అమ్మో అట్లా నీట్గా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్. ఇగో మా వాళ్ళు అయితే రెడీ అయిపోయారు, గుడ్డలు పట్టుకొని పోతున్నారు అనమాట. అది పుట్టపాము వాద్యం తీసుకొని వస్తారు కదా ఇంట్లో చేయడానికి, సో దానికోసమే అయితే పోయినరు, తీసుకొని వచ్చేసారు కూడా. నేను పోలేదు అక్కడికి, ఎందుకంటే మనకు కొంచెం పని ఉండే ఇంట్లో. ఐ థింక్ ప్రతి ఒక్క పెళ్ళిలో వీళ్ళు వచ్చి మనకి దీవెనలు వచ్చేంత వరకు పెళ్ళి కాదనుకుంటా. మేబీ మన పెళ్ళి కూడా వచ్చేసారు, తీసేసుకున్నారు, దీవెనలు ఇచ్చారు, వెళ్ళిపోయారు. సో హ్యాపీ ఫర్ దట్. చెప్పాలి. సో లోపల పెళ్లి కొడుకుని చేస్తుంటే బయట హల్దీ ఫంక్షన్కి రెడీ చేసేది మన వాళ్ళు. ఇక ఇదైతే డెకరేషన్. సో అందరూ హల్దీ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోతారు, హల్దీ డ్రెస్సులు అయితే వేసేసుకుంటున్నారు. పెళ్లి కొడుకు రెడీ అయిపోయిండు. భయ్యా టీమ్ గ్రోమ్ అని రాయాలి, ఈడ ఎట్లా వస్తుంది, అందుకని టీమ్ గ్రోమ్ రెడీ అయ్యింది. ఏం చేయాలి? రెడీ అవ్వమని చేసుకుంటుంది. ఓకే బ్రో.
మా వాళ్ళు కష్టపడి బయటికి ఎత్తుకొని వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చి చక్కగా ఎత్తుకొని పోయి షూట్ కోసం బయటికి తీసుకుపోయారు. ఉంది ఉంది అబ్బాయి రచ్చ రచ్చ వేసు ఇంత దింపినా దింపినా కెమెరాలు ఉన్నాయి, కెమెరా పడితే ఫస్ట్ ఫోటో దిగురు, ఫస్ట్ ఫోటో దిగురు, ఫస్ట్ ఫోటో అరే లడ్డు అరే కెమెరాలు ఉన్నాయి రాగండి రా. చెప్తావా? రెడీ 1 2 3 గో. అలానే ఒకసారి మళ్ళీ తీసుకొని వాటర్ కనిపిస్తలేదు. బావా సో ఫ్రెండ్స్ ఇప్పుడే హెల్తీ అయిపోయింది. నా డ్యాన్స్ ఎట్లుందో చూడండి. పుట్టుంటే చిన్న కామెంట్ చేయండి. అండ్ హెల్తీ అయిపోయినాక అక్కడ హనుమాన్ టెంపుల్ తీసుకుపోయారు పెళ్లి కొడుకుని. సో అక్కడికి వెళ్ళినాము. సో దాని తర్వాత నైట్ ఇంకేమో ప్రోగ్రామ్ చేసిర్రు, నాకు సరిగ్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలుసు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 3 వచ్చేసి ఇదే అనమాట. సో ఇది పార్ట్ ఎండ్. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ పార్ట్ 4 ఉంటుంది. పార్ట్ 4 కోసం చేయండి. పార్ట్ 4 వచ్చేసి ద ఎండ్ అనమాట, పెళ్ళి. ఓకేనా? సీ యూ సూన్, బాయ్ బాయ్.